హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఇంకో కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన స్పెషల్ ఏంటి అంటే కడాయి పన్నీర్. పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అలాగే నాకు కూడా చాలా ఇష్టం. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పదండి ఈ రెసిపీని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా దీనికోసం నేను తీసుకున్న పదార్థాలను మీకు చూపిస్తాను. ఉల్లిపాయల్ని ఇలాగా బాగా కట్ చేసుకొని ఇలా లేయర్స్లో విడదీసుకోవాలి. ఒక క్యాప్సికమ్ని అలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని మనం తీసుకున్న పన్నీర్ని కూడా 200 గ్రామ్ పన్నీర్ని కూడా అలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ని తీసుకొని అందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. 2 చీలికలుగా చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఈ ముక్కలన్నిటికీ మ్యారినేషన్ కోసం కొద్దిగా పసుపు, గరం మసాలా, కారం, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించే విధంగా వేసుకున్న తర్వాత బటర్ ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి నీట్గా సాఫ్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే బటర్ వేసి స్పైసెస్ వేసామో అవన్నీ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కొంచెం సోలో ఫ్రై లాగా చేసుకోవాలి. ఇవి వేరేగా ఒక బౌల్లోకి పక్కన తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక 10 మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ఆనియన్ అనేవి మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా వస్తుంది మనకి కర్రీ అనేది. ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. టమాటా పేస్ట్లోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కూరకు సరిపడా గరం మసాలా, కారం, పసుపును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ నూనెలో ఇంకా ఈ టమాటా పేస్ట్తో పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ఇంకా క్యాప్సికమ్, ఆనియన్ ఇవి కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అవుతున్న క్రమంలో ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా, కూర అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది. లాస్ట్లో మాత్రం కొద్దిగా కొత్తిమీరని ఇలా గుండగా కట్ చేసుకొని నీట్గా చిన్నగా చాప్ చేసుకొని పైన ఇలా వేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, కూర చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా యమ్మీగా కుదిరిందనమాట. దీనిలోకి ఈ కర్రీలోకి రోటీ, చపాతీ, ఎనీ ఫ్లేవర్డ్ రైస్ సర్వ్ చేసుకుంటే మనకి ఈ కూర అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్. ఫైనల్గా మనకి కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు ఒక పక్కకి తీసుకొని బౌల్లోకి తీసుకొని నేను పొద్దున్నే మన టిఫిన్లోకి పలావ్ చేశాను, అది కొద్దిగా ఉంది. ఇప్పుడు లంచ్లోకి దీన్ని నేను తీసుకుంటానన్నమాట. దాంతోపాటు అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.